అబద్ధం ఆడుటకు దేవుడు ఎవరు కాదంట. అంటే మానవులు ఏం చేస్తారు? అబద్ధాలు మాట్లాడతారు. మానవుడు నైజం ఏంటంటే అబద్ధాన్ని కూడా నిజంగా మాట్లాడే. ఇంకా కొంతమందికి ఒక కళ ఉంటది. కళ ఎలాంటి కళ అంటే జరగనిది కూడా జరిగినట్టుగా చూపించేస్తారు. వాళ్ళు పిక్చర్ చూపించేస్తారు. చెయ్యనిది చేసినట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఒక పిక్చర్ చూపించేస్తారు. వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య. అర్థమవుతుందా? కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. ఏమండి, ఒకవేళ మీలో అలాంటిది ఎవరైనా ఉంటే దయచేసి మీ జీవితాల్ని, మీ వైఖరిని మీరు మార్చుకోండి. ఎందుకంటే నీ దేవుడు ఎలాంటి వాడంటే అరే రే 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 అనుకోకుండా ఇలా అన్నాను అనుకునేవాడు కాదు. అరే రే రే పొరపాటుని ఇలా చేశాను అనేవాడు కాదు. ఆయన అబద్ధం ఆడుటకు మానవుడు కాడంట అండి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన మాట సత్యం, ఆయన ఉనికి సత్యం, ఆయన ప్రభావం సత్యం, ఆయన వాక్యము సత్యం, ఆయన నిత్యము మనలని నడిపిస్తున్నాడన్నది సత్యం, ఆయన నీతో చేసిన మాటని నెరవేరుస్తాడు అన్నది కూడా సత్యమే. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడికి ఈ లక్షణం లేదు. విన్నారా ఈ మాట? మన అబద్ధం ఆడే స్వభావం దేవుడికి లేదు. నటించే స్వభావం దేవుడికి లేదు. మనుషుల్ని మెస్మరైజ్ చేసేసే స్వభావం దేవుడికి లేదు. ఆయన ఏది చేసినా ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఏది మాట్లాడినా ఆయన ఖచ్చితంగా మాట్లాడుతాడు. ఆయన ఏది చెప్పినా ఖచ్చితంగా చెబుతాడు. దేవుడు అబద్ధం ఆడుటకు ఎవరు కాదండి. మాట ఇస్తే ఏం చేస్తాడట? దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు ఆయన, దాన్ని స్థాపించేస్తాడు ఆయన. ఒక అద్భుతమైన మాట చెప్పనా? దేవుడు స్థాపించగలిగిన దానిని కదల్చగలిగిన మొనగాడు ఈ లోకంలో ఎవడో లేడండి. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవిస్తానన్నాడా? ఆ దీవెన నిశ్చయముగా నీకు కలుగుతుంది. దేవుడు నిన్ను బాగు చేస్తానన్నాడా? ఆ స్వస్థత నీకు నిశ్చయంగా కలుగుతుంది. దేవుడు నీకు విజయమునిస్తానన్నాడా? ఆ విజయము నిశ్చయముగా నీకు కలుగుతుంది. ఆ విజయాన్ని ఆపగలిగిన వాడు, ఆ స్వస్థతని ఆపగలిగిన వాడు, ఆ దీవెనకి అడ్డుపడగలిగిన వాడు ఈ లోకములో, పరలోకములో, భూమి క్రింద ఎవడూ లేడు. హల్లెలూయా. అంటే ఆయన చెప్పాడు అని అంటే నీ బ్రతుకులో తప్పక చేస్తాడు.